అండి మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బీరకాయ టమాటా పల్లీ పేస్ట్ అండి కూర. మనం ఈ కూరలో సరిపడే వస్తువులన్నీ మీకు చూపించానండి. ఒక ఉల్లిపాయ అండి, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కళ్ళుప్పు, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర. ఇది తయారీ విధానం చూపించానండి. ఇవన్నీ కట్ చేసుకుని మీకు ఇదిగోండి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాం బీరకాయలు. ఈ రకంగా కట్ చేసుకోండి పొడవుగాను. బీరకాయ టమాటా పల్లీల పేస్ట్కి ఇలా కోసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఉల్లిపాయలు కూడా ఇలాగే కట్ చేసుకోండి సన్నగా సీరుకుల్లాగా. టమాటా అది వేపించుకుందాం, పల్లీలు అయ్యని ముందుగా పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకుందాం. మూకుడు వేడయిందండి, కొంచెం నూనె పోసుకుందాం, తర్వాత పోసుకుందాంలే. పల్లీలు వేపించుకుందాం, చిన్న పల్లీలు వేపించుకుందాం. ఇలా దోరగా వేపించుకోండి పల్లీలు. ఇందులో కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఇలాగా దోరగా వేపించుకుందాం కాసేపు. ఇవ్వండి దోరగా వేయిపోయి ఇవో పల్లీలోకి తీసేసుకుందాం. ఇలాగా ఇందులోనే టమాటా తీసుకున్నాం కదా, ఇది వేయించేసుకుందాం. ఇదిగోండి వేయిపోయినాయి చూడండి. ఇవి కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి. మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ చల్లారాక. చల్లారేలోపు ఈ చల్లారాక మిక్సీ పట్టుకుందాం అన్నాను కదా. ఈలోగా మనం కూర తయారు చేసుకుందాం. కొంచెం నూనె పోసుకుందాం ముందుగా. చూడండి నూనె వేడైంది. కొన్ని ఆవాలు వేసుకుందాం, పోపు, కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇలా నలిపేసి వేసుకోండి, కరివేపాకు ఇలా నలిపేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం. వేగిపోయినాయి కదా, అప్పుడు ఉల్లిపాయలు ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుందాం పట్టేసి మధ్య వరకు. ఉల్లిపాయలు ఇలా పట్టు వేసేసుకున్నామండి సగం వేగాక. ఈ పేస్ట్ పట్టొద్దు, మామూలుగా బీరకాయ ముక్కలు వేపించేసుకున్నాక మళ్ళీ వేసుకుందాం. వీటిని ఇందులోనే వేసేసుకోండి బీరకాయ ముక్కలు. ఇలా కాసేపు వేయించండి, 5 నిమిషాలు వేయింటే ఇవి కూడా మగ్గిపోతాయి. ఈ మధ్య లోపల మనం ఈ మిక్సీ పట్టుకుందామండి. ఒకసారి ఇలా మూత పెట్టుకుందాం. ఇది చూడండి ఈ చల్లారిపోయిన మిక్సీ పట్టుకుందాం. ఇలాగ 2 ఎల్లిపాయ రెబ్బలు వేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఒకసారి పేస్ట్లో మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మగ్గిపోయినాయి, బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఒకసారి ఇలా వేసి బీరకాయ ఇలా తిప్పేయండి. కలిపేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా పసుపు కలిపిన తర్వాత ఇదిగోండి పసుపు వేసుకున్నాం కదా, 1 నిమిషం వేయించుకుందాం. ఇలాగే కళ్ళుప్పు వేసేసుకోండి. తర్వాత కారం వేసేసుకుందాం. మళ్ళీ కాసేపు ఇలా కలుపుకుందాం. చూడండి 1 నిమిషం ఇలా కలిపేసుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకుందాం. కొన్ని బీరకాయ కూరలోకి ఎక్కువ అవసరం లేదు, కొన్ని పోసుకోండి. అలాగా పెట్టుకుందామండి. చూడండి ఇలా మనం పల్లీలు టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇది ఇలా వేసేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత ఇలాగా కూర కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాగా మిక్సీ గిన్నె కడిగి కొంచెం నీళ్లు పోసుకోండి. ఇలాగా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పండి. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కూర ఉడికిపోయింది, తీసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కూర మీకు దోశల్లో, చపాతీ అన్నిటిలోకి బాగుంటుందండి. రొట్టెల్లోకి, రైస్లోను అన్నిటిలోనూ బాగుంటుంది. ఇదిగోండి బీరకాయ టమాటా పల్లీలు పేస్ట్ కూర అండి. ఇది మీరు చేసుకుని తిని ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.